సభలోకి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళా తిరగటం అనేది ఉండదు. మరి నేను తిరగకుండా ఉంటున్నారు, మరి మీరేం తిరుగుతున్నారు? దేవుడు పరిశుద్ధులుగా ఉన్నాడు, మరి మీరెందుకు పరిశుద్ధులుగా ఉండరు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలిసి నడుచుకోవాలని చెప్పి పౌరు గారు మాట్లాడాడు కదా, అలా ఎందుకు మీరు పోలి నడుచుకోవట్లా? మీకేం పని? ఒక 2 గంటల సేపు దేవుని సందులో గడపలేని మనం దేవుని కృపనే పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాన్ని ఏం చూస్తాం? దేవుడు ఏ విధముగా మన మీద ఆయన కృపను కనపరుస్తాడు. ఆయన కృపను కనపరచాలంటే ముఖ్యంగా కుటుంబం కొరకు ఏకీభవించాలి. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. అందరూ ఆరాధన చేస్తున్నప్పుడు చేతులెత్తి దేవుని ఆరాధించాలి. ప్రియరా, అందరూ పాడుతున్నప్పుడు అందరూ కలిసి ఏక స్వరముతో వారి స్వరముతో మరొక స్వరము కలిపి ఏం చేయాలంటే పాడి ప్రభుని మహింపరచాలి. ఇలా ఏకాత్మతోనూ ఏక మనసుతోనూ ఏక తలంపులతోనూ ఏక ఆలోచనలతోనూ మనం ఏం చేయాలంటే పరమతమైనటువంటి దేవుని మహింపరచాలి. కానీ ఎక్కడ ప్రార్థన పెట్టినప్పటికీ కూడా తిరుగుతాకు వస్తున్నట్టుగా తిరుగుతున్నాం మనం. పిల్లలు గమనించండి, ఇది నేను అడిగే మాట కాదు, బైబిల్లో ఉన్నాయి ఆ మాటలన్నీ. మీకు కావాలంటే మీకు చూపిస్తాను, మీకు కావాలని మీరు అడిగితే కనుక. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. తిరగొద్దు అన్నాడు, అటు ఇటు చూడొద్దు అన్నాడు. సామెతల గ్రంథంలోనే ఆ మాట చక్కగా క్లియర్ గా రాయబడి ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు మనం ఆ వాక్యాన్ని మనం విన్నప్పటికీ, ఎన్నిసార్లు మీకు చూపించినప్పటికీ ఏం చేస్తున్నాం? ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తున్నాం, ఆయన ఆజ్ఞకు మనం వ్యతిరేకంగా నడుస్తున్నాం. దయచేసి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక చోట కూడుకున్నామంటే ఆ వ్రతం పూర్తి అయ్యేంత వరకు కదలకూడదు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు పేటలో కూర్చున్నప్పుడు ఆ పెళ్లి పూర్తి అయ్యేంత వరకు, పెళ్లి తంతు పూర్తి అయ్యేంత వరకు పెళ్లి పేట నుంచి లేవకూడదు. అవునా కదా, లేవకూడదు. వ్రతం చేసుకునేటువంటి వాడు, వ్రతాలు నా వరకు నేను చేసేవాడిని, నా టైంలో నేను చేసేవాడిని, మా తండ్రి ఎక్కువగా చేసేవాడు. వాళ్ళు వ్రతంలో కూర్చున్నప్పుడు ఆ వ్రతం పూర్తి అయ్యేంత వరకు ప్రియత గమనించండి, వ్రతంలో నుంచి బయటకు వచ్చేటువంటి వాడు కాదు. మరి ఇప్పుడు మన ఇష్టం, ఏ భయం లేదు, దేవుని భయం లేదు. దైవ భయం అనేది చాలా ప్రాముఖ్యమండి. పాస్టర్ గా నన్నేం చేస్తాడులే అని చెప్పి అనుకుంటారు మీరు, లేదా నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరులే అని చెప్పి అనుకోవచ్చు మీరు. ముఖ్యంగా ఎవరు మీకు అడ్డు చెప్పరు, కానీ దేవుని భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవుని భయం ప్రతి ఒక్కరిలో ఉంటే వాడు కదలడం మెదలడం, వాడు స్థిరంగా ఉంటాడు. దేవుని భయంతో దేవుడు తిరుగుతాడేమో, దేవుడు కాపాడుతాడేమో, దేవుడు గర్జిస్తాడేమో, నాకు ఏదైనా పనిష్మెంట్ ఉంటుందేమో నేను అమలు చేసిన దాన్ని బట్టి అనేటువంటి భయం దేవుని బిడ్డలారా దేవుని కలిగిన ప్రతి ఒక్కరికి ఉంటే, ఆ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే చాలా శ్రద్ధగా కాసేపు ఏంటంటే కరెక్ట్గా కూర్చుంటారు. అలా కూర్చునేటువంటి కృప, అతి జ్ఞానము దేవుడు మనకు దయచేయను గాక. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పిల్లలు, ఈరోజు కృతజ్ఞత కూడిక, దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతగా ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దేవుడు ఏం మేలు చేశాడంటే, ముందు ఆదిలక్ష్మి నిలబడి కొంత సాక్ష్యాన్ని ప్రకటించింది. తన భర్త విషయంలో అవి ఎప్పుడు అనుకోలే, తను అట్లా కాళ్ళు చెయ్య పని చేయకుండా పోద్దని. ఏనాడు ఊహించి ఉంటుందా అంటే ఏనాడు ఊహించడం. ఎందుకంటే చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడు, యవనస్తుడికి అటువంటి పరిస్థితి అవుతుందని చెప్పి ఎవరు ఊహించరు. అయితే మహా అయితే 50 సంవత్సరాలు పైబడితే ఏదన్నా అటువంటి సమస్యలు వస్తాయి అని చెప్పి అనుకుంటే అనుకోవచ్చు. కానీ చిన్న వయసులోనే అటువంటి సమస్యలు వస్తాయా అంటే ఎవరు ఊహించరు. బాగున్నారు కదా, తక్కువ తింటున్నాడు, తిరుగుతున్నాడు, పని చేసుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటే ఎవరైనా సరే. అయితే అటువంటి ఆ వ్యక్తి చక్కగా ఇప్పుడు పని చేసుకుని తిరిగేటువంటి ఒక సడన్ గా తన కాలు పని చేయకపోవటం, చెయ్యి పని చేయకపోవటం, సడన్ గా బలహీనత వచ్చేసేయటం, అందరూ భయపడిపోవటం, ఏమైపోతుందంటే టెన్షన్ పడటం, హాస్పిటల్ తిరగటం, హాస్పిటల్ వేరే ఏవో మాటలు డాక్టర్లు చెప్పటం, మరీ కంగు తినేయటం, ఎంత బాధ ఇది. ఇకపోతే పిల్లలు గమనించండి, ఇట్లా ఒకటి తర్వాత ఒకటి పిల్లల విషయంలో కానీ ఇట్లా శ్రమబడి శ్రమ అలా కొట్టబడుతున్నటువంటి అటువంటి తరుణం, అటువంటి సమయంలో పిల్లల సంఘం అంతా చేసిన ప్రార్థన, ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా మా వంతు మేము ఆ కుటుంబం కోసం చేసినటువంటి విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించేవాడు. దేవునికి మొరపెట్టగా ఉత్తరమిచ్చేవాడు. దేవుడు స్వస్థపరచడానికి ఆయన చేతులు ఎప్పుడు కూడా కొరత కాదు. కాబట్టి మన అందరి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంటే సంపూర్ణమైనటువంటి విడుదల, చక్కటి ఆరోగ్యాన్ని ఆ బిడ్డలకు పరమతైనటువంటి దేవుడు అనుగ్రహింపు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఈ రాత్రి కృతజ్ఞత కూటం అంటే
మేలు జరిగినప్పుడు ఎవరి ద్వారా మేలు జరిగిందో వారికి మనం ఏం చేస్తామంటే థ్యాంక్స్ అండి అంటాం. ఏం చేస్తాం మనం? థ్యాంక్స్ చెప్తాం. చిన్న పనికైనా సరే థ్యాంక్స్ చెప్తాం మనం. ఒక పెద్ద సభ పెట్టాలనుకోండి, ఆ సభ పెట్టాలంటే మనకు పర్మిషన్ కావాలి. ఎవరు పర్మిషన్ కావాలి? స్థలం గల్ల వాళ్ళ పర్మిషన్ కావాలి. రెండోది ఏంటంటే పోలీస్ పర్మిషన్ కావాలి. స్థలం గల్ల వాళ్ళ పర్మిషన్ కావాలి. సార్ మీ స్థలంలో కాస్తంత చిన్న సభ పెట్టుకుంటానండి, ఒక చిన్న కార్యక్రమం, భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాను, కాబట్టి కాస్త మీ స్థలం నాకు ఏదైనా అవకాశం కాస్త పర్మిషన్ ఇస్తానంటే పెట్టుకోండి అంటాడు. మూడు ఉన్నాడంటే అప్పుడు పెట్టుకోండి అని మనం ఏం చేస్తాం? వచ్చా థ్యాంక్స్ అండి. ఆయనకి ఏం చెప్తాం మనం? కృతజ్ఞత. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అయ్యా ఒక రోజు చిన్న సభ పెట్టుకుంటున్నాను, కాస్త మీ పర్మిషన్ కావాలి సార్, ఏంటి ఆటంకాలు లేకుండా అంటే వాళ్ళు కూడా ఒప్పుకుని వాళ్ళకి మనకు అవకాశం ఇచ్చానికి మనం ఏం చేస్తాం? వాళ్ళకి మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అండి. వాడు చేసినప్పటికీ మనం డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ, అంటే పర్మిషన్ కావాలంటే, అధికార పర్మిషన్ కావాలంటే కొంత డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కూడా మనం ఏం చేస్తాం? వాడు పర్మిషన్ ఇచ్చినందుకు మనం ఏం చేస్తాం అంటే థ్యాంక్స్ చెప్తాం. అవునా? ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ చెప్తాం. డబ్బులు ఇచ్చాడు కదా, మనం ఇచ్చాం కదా, అడిగిన థ్యాంక్స్ చెప్తాం అంటావా? అను. డబ్బులే థ్యాంక్స్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకోండి, ఆ బిల్డింగ్ కట్టుకోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? మున్సిపాలిటీ పర్మిషన్ కావాలి. అంతేకాదు నా స్థలం ఉంది కదా, నా స్థలం కదా, నాకు డబ్బులు ఉన్నాయి కదా, నా ఇల్లు నేను కట్టుకుంటాను అని పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటానంటే కట్టుకుంటూ ఊరుకోరు. కట్టుకున్న ఇంటి కూడా పడగొట్టేస్తారు అవసరమైతే. వాళ్ళకి అథారిటీస్ ఉన్నాయి, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని బట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. కాబట్టి ఇందుకు వచ్చిన సమస్య, ముందు పర్మిషన్ తీసుకుందాం అని చెప్పి కొంత లేట్ అయినా కానీ కాబట్టి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాం? కొద్ది రోజులు తిరిగి ఆ హౌస్కి కనెక్షన్ చేయడానికి ఏం చేస్తామంటే పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ ఇవ్వగానే మనం ఏం చేస్తాం? సార్ థ్యాంక్స్ అండి, దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాం మనం? సార్ థ్యాంక్స్ అండి అంటాం. ఒక స్కూల్కి వెళ్ళే పిల్లాడు, సార్ ఒంటరికి వెళ్తానండి అంటాడు. పర్మిషన్ లేకుండా బయటికి రాకూడదు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? లేచి నిలబడి ఏం చేస్తాం? ఏం పెట్టి అంటాం. చిన్నప్పుడు అంతే, ఎవరైనా అంటే అదే అన్నప్పుడు పో అంటాడు. అంటే అది ఏం కావాలి? పర్మిషన్ కావాలి. నీకు నువ్వు వెళ్ళిపోతే ఊరుకోడు, పర్మిషన్ అడిగే బయటికి వెళ్తాను. ప్రభునందు ప్రియరా, అప్పుడు వాడు థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే చిన్నాడు కాబట్టి, వాడు తెలియదు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి అనేటువంటి అవగాహన వాడికి ఉండదు కాబట్టి వాడు చెప్పలేడు. ఓకే, అవకాశం ఇచ్చాడు, నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మనం పెద్దవాళ్ళం, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం, తెలిసిన ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే చిన్న పనికైనా పెద్ద పనికైనా ఏం చేస్తాడంటే కృతజ్ఞతలు తెలుపుతాడు, థ్యాంక్స్ చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీని చూడాలని చెప్పి ఆ ఇంటి వారిని వెళ్తారు. డైరెక్ట్కి వెళ్ళిపోతే అవకాశం ఉండదా? ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? జైలర్ అధికారం, జైలర్ పర్మిషన్ కావాలి. సార్ ఎవరు వచ్చారండి, వాళ్ళు తరపున చూస్తారంట అని అనగానే పోనీ, ఆయన పర్మిషన్ లేకుండా లోపల ఉన్న ఖైదీని కూడా చూడడానికి అవకాశం లేదు. అవకాశం ఇచ్చినందుకు ఏం చేస్తారంటే కృతజ్ఞత చెప్తాడు. ప్రభు నామానికి స్తోత్రం చెప్పండి. అలాగే ఒక భక్తుడిని లేక ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే సాతానికి దేవుడి పర్మిషన్ కావాలి. ఎవరి పర్మిషన్ కావాలి చెప్పండి? దేవుని పర్మిషన్ కావాలి. ఈ ఇంటి మీద దాడి చేయాలంటే, ఈ ఇంటి మీద సాతాను ఈ కుటుంబంలో హతలాపతలం చేయాలంటే, వేళతో సహా పెరిగించేయాలంటే, దేవుని బిడ్డల కుటుంబాలను వేళతో సహా పెకలించేయాలని చెప్పి అనుకుంటే కనుక పిల్లలు గమనించండి, ఎవరి పర్మిషన్ కావాలో తెలుసా? దేవుని పర్మిషన్ కావాలి. దేవుని పర్మిషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కుటుంబాలను కానీ, మనుషులను కానీ, సమస్యలను కానీ వాడు చిన్నపిల్లని చేయగలడు. అయితే వాడు చేయాలంటే ఎవరి పర్మిషన్ కావాలంటే దేవుని పర్మిషన్ కావాలి. బైబిల్ గ్రంథంలో దేవుని పర్మిషన్ తీసుకోకుండా సాతాను ముందుకెళ్ళాలా. దేవుని పర్మిషన్ తీసుకోకుండా సాతాను ప్రియాలు గమనించండి కుటుంబాలతోనికి వెళ్ళాలా. దేవుని పర్మిషన్ తీసుకుని ఏం చేశాడంటే తెలుసా? కుటుంబాల దగ్గరికి వెళ్ళాడు. ఏ కుటుంబం అది? ఎవరి కుటుంబం అది అని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని ఈ రోజు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. షార్ట్ మెసేజ్, కొద్ది నిమిషాలు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథంలో మనకి తెలిసినటువంటి వాక్య భాగం యోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అపవాది అంటాడు,
ఏమంటాడో ఒకసారి తొందరగా బైబిల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థం అవడానికి అవకాశం ఉండదు. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఏమంటే బైబిల్ తీరు, బైబిల్ తేరు, ఫోన్లు ఉన్నాయి కానీ చెప్పి అనుకుంటారు. ఒకప్పుడు ఫోన్లు లేనప్పుడు బైబిల్ ఉండేవి, కానీ ఇప్పుడు ఫోన్లు వచ్చి చాలా వరకు ఏం చేసినాయంటే బైబిల్ అనేది తెరవకుండా చేసేసాయి. ఈ బైబిల్ ఈ ఫోన్లు అన్ని చెత్త ఉంటుంది, కానీ బైబిల్లో చెత్త ఉండదు. ఏది కరెక్ట్ అంటారు? చెత్త లేని కరెక్ట్, చెత్త ఉంది కరెక్టా? చెప్పండి. చెత్త ఉంది కరెక్టా, చెత్త లేని కరెక్టా? బైబిల్లో చెత్త లేదు, ఫోన్లో చెత్త ఉంది. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్న దాన్ని అన్నిటికీ దాన్ని ఉపయోగించేస్తున్నారు. ఇంకా దీని పరిశుద్ధత ఏది? వాక్యం చదువుట్లో పాటలు పాడడానికి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫోన్ యూజ్ చేస్తున్నారు. అందులో పరిశుద్ధత ఏది? దానికి ప్రత్యేకించబడినటువంటి ఒక పుస్తకం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో విధానం ఉండాలి కదా. ఫోన్లు వచ్చేసినాయి కదని చెప్పి ప్రతి దానికి చెత్తనే ఉపయోగిస్తున్నారు, కానీ మంచిదాన్ని ఉపయోగించట్లా. ఇప్పటికీ నాకు చెత్త ఉపయోగించాలని చాలా కష్టం, కానీ నా చేతులు దేవుడు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ హ్యాండ్ అనేది కాస్తంత ఇబ్బంది పట్టడం వల్ల నేను రాసుకోలేకపోతున్నాను. లేకపోతే ప్రతి పాట నేను రాసుకునేవాడిని, ప్రతి సబ్జెక్ట్ నేను రాసుకునేవాడిని, ప్రతిదీ నేనే చూసుకునేవాడిని. కేవలం ఏంటంటే ఇప్పుడు ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి కొన్నిసార్లు భయపడతా ఉంటాను. ప్రభునామానికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దయచేసి ఫోన్ పక్కన పెట్టేయండి. మీ చేతిలో పుస్తకాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, జీవ గ్రంథాలు ఉన్నాయి. ఏమండి, ఆ పరిశుద్ధుల చేత దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి రాయబడినటువంటి చక్కటి గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఓపెన్ చేయండి, దానిలో ఉన్నటువంటి ఆ మాటలు చదవండి. ఆ చదివిన దాన్ని బట్టి ప్రియుల మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో అపవాది ఒక మాట మాట్లాడతారు. ఏంటి చదవనది? ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు. చాలు, దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపవాది దేవునితో అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును నువ్వు మొత్తినేడలా. అంటే మొత్తేది ఎవరు? మొత్తేది ఎవరు? సాతానా లేకపోతే దేవుడా? ఇక్కడ నాకు ఆన్సర్ కావాలి. మొత్తేది ఎవరు? సాతానా లేకపోతే యోబా? అక్కడ యోబు విషయంలో సాతాను ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇంకొకసారి, అంటే ఇంతకు ముందు ఒకసారి, ఇప్పుడు ఒకసారి ఏంటి? ఒకసారి ఏమైపోయినాయి? యోబు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చాయి? ఆ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనకి ఎటువంటి సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి చదివితే చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నీ కూడా ఎవరి ద్వారా సమస్యకు కారకుడయ్యాడు యోబు. రెండోది, ప్రియులు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, సాతాను అంటున్నాడు, అపవాది అంటున్నాడు, ఇంకొకసారి ఏమన్నాడు? ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును నువ్వు మొత్తిన ఎడల. చాలు, అక్కడ ఆపేద్దాం. నువ్వు మొత్తిన ఎడల చెప్పుకొచ్చేద్దాం. 6వ వచనం వద్దాం. అందుకు యెహోవా అతను నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మీద నీకు ముట్టవద్దని సెలవిచ్చెను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఇక్కడ ఎవరి పర్మిషన్ లేకుండా, దేవుని పర్మిషన్ లేకోకుండా, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోకుండా అపవాది గారు ముందుకెళ్ళడం, సాతాను ముందుకెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తైనటువంటి ప్రజలం, మనం ఆయన బిడ్డలం, మనం ఆయన విశ్వసించినటువంటి వాళ్ళం, ఆయన ఎందు యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరి విషయంలో అపవాది ముట్టుకోవడానికి భయపడతాడు. అపవాది ముట్టుకుంటే దేవుడు తాట చేస్తాడు. దేవుడు ఎవరు తాట చేస్తాడు? నిన్ను బాధించేటువంటి వారిని ఏం చేస్తాడంటే తాట చేస్తాడు. కాబట్టి ఎవరు దేవుడికి వెళ్ళాలన్నా, ఎవరిని ప్రియుల గమనించి నాశనం చేయాలని చెప్పి సాతాను ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నానికి ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలంటే, పర్మిషన్ తీసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ గ్రాంటెడ్ అని అనుకో, అప్పుడు నువ్వు ఇద్దరు రంగులకు దిగొచ్చు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవచ్చు. ఆయన పర్మిషన్ లేకుండా ఏ కుటుంబం జోలికి కూడా అపవాది వెళ్ళడు. ఆయన పర్మిషన్ లేకుండా ఏ కుటుంబం మీద ఎటువంటి సమస్య రాదు. ఎందుకంటే అమ్మో, ఆయన వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన సపోర్ట్ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అమ్మో,
ఈ సామాన్యుడు కాదు, వీరికి వెనకాల బ్యాక్గ్రౌండ్ బోర్డు ఉంది. అక్కడ ఉండేది ఏంటంటే, ఒక విశ్వాసికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సంఘం సపోర్ట్ ఉంటుంది. ఒక విశ్వాసికి వెనకాల బలమైనటువంటి విశ్వాసుల యొక్క ప్రార్థన బలం ఉంటుంది. అట్టి బలమును బట్టి దేవుడు గమనించండి, ఒకవేళ సమస్య వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఏకీవించి ముక్తకంఠముతో ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా గొప్ప విడుదల కూడా కలదనేటువంటి దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవ సన్నిధిలో మనం ప్రభునందు పిల్లలు గమనించినట్లయితే చదవబడినటువంటి వాక్య భాగంలో అన్నాడు, ఇంకొకసారి అంటే నువ్వు పర్మిషన్ నాకు అని అర్థం. ఇంకొకసారి పర్మిషన్ నాకు అర్థమైందా? మొదటిసారి పర్మిషన్ ఇచ్చావు, ఏం చేశాను? ఆస్తులు పోగొట్టేశాను. రెండోసారి పర్మిషన్ ఇచ్చావు, పిల్లలు చంపేశాను. మూడోసారి పర్మిషన్ ఇచ్చావు, గొడ్డలనే పశువులు చంపేశాను. నాలుగోసారి పర్మిషన్ అడుగుతున్నాను. ఏంటో పర్మిషను? దేహం. మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు అంటే ఏంటి లెక్క ప్రకారం ప్రాణం మీద కూడా పర్మిషన్ అడిగేద్దామని చెప్పి. కానీ ఏంటంటే భక్తుని యొక్క భక్తిని బట్టి అక్కడ కండిషన్ పెట్టాడు యోగు. ప్రభు నామానికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? భక్తుని యొక్క భక్తిని బట్టి, ఆ మనిషిని యొక్క భక్తిని బట్టి కండిషన్ పెట్టాడు. అంటే ఆ భక్తిలో తను నిలబడాలి. రెండో నెగ్గేవాడు, అతనికి బలమైన విశ్వాసం ఉంది. అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుడు వదులుకోడు. నమ్మకస్తులు దేవుడు వదులుకోడు. సంఘంలో ఒక మనిషి నమ్మకంగా ఉన్నాడు, నేను ఎదుర్కొంటానా? నా సంఘంలో నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయతల్లో నాకు నమ్మకంగా ఉంటే ఆ ఒక్క వ్యక్తిని వదులుకుంటానా? వదులుకోను. ఆ ఒక వ్యక్తిని నేను ఎప్పుడు కూడా ఏంటంటే నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను, ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇట్లా నా నమ్మకస్తుడు రా, ఇతను నాకు అనుకూలంగా ఉంటాడు, నేను చెప్పినట్టు చేస్తాడు. నా పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళడు. ఒక కాలేజీ స్టూడెంట్ ఉందనుకోండి, సపోజ్ ఎస్కలెక్షన్కి వెళ్ళాలని చెప్పి టీచర్ చెప్తాడు. చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా పిల్లలతో ప్రయత్నం చేస్తారా? చేయరు. ఏమంటారంటే ఎస్కలెక్షన్కి వెళ్ళాలరా అని చెప్పి టీచర్ కానీ లేకపోతే మాస్టర్ కానీ అన్నప్పుడు ఇంట్లో పిల్లలు వచ్చి ఏం చేస్తారు, నేను ముందు మా మమ్మీ డాడీని అడుగుతాను సార్, అడిగినప్పుడు వాడు పర్మిషన్ ఇస్తే నేను వస్తానండి అంటారు. వాళ్ళు చెప్పింది మంచిదే, వాడు గురువు గారు పక్కన ఉంటారు, వాడు విద్య నేర్పేటువంటి వాళ్ళకి జ్ఞానం ఉంది, వాడు తీసుకెళ్ళి మంచి చోటకే. కానీ వీళ్ళు ఎవరు అదుపాగ్యంలో ఉన్నారు? వీళ్ళు తల్లిదండ్రులు అదుపాగ్యం. ఎందుకంటే నా తల్లి నన్ను కన్న కనుక, నా తండ్రి నాకు జన్మనిచ్చాడు కనుక, నా తల్లి నా తండ్రి పర్మిషన్ లేకుండా ఒక అడుగు నేను ముందుకి వేయకూడదు. మరి ఈ నేటి కాలం పిల్లల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల పర్మిషన్ అవసరం. నేటి కాలం పిల్లలకి ఏం అవసరం లేదు, తల్లిదండ్రుల పర్మిషన్ అవసరం. తల్లిదండ్రులు అడగాల్సిన పని లేదు. నువ్వు అడిగేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? పిల్లలు గమనించండి. ఒకవేళ కాలేజీకి అని చెప్పి, లేకపోతే ఎక్కడ ఏ పిక్నిక్ వెళ్తున్నావో, లేక ఏ ఫ్రెండ్స్ వెళ్తున్నావో, లేకపోతే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్తావో, లేకపోతే ఇంకేంటి అయ్యి తినే ప్రదేశాలు ఉంటాయండి. అయ్యి ఏమంటారు అట్లని? రెస్టారెంట్లని చాలా ఉంటాయి. తీరా చూస్తే ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఈరోజు కాలేజీకి రాలేదండి, ఏంటంటే ఫలానా సాటికి వెళ్ళారు. ఈరోజు స్కూల్కి రాలేదండి, ఏంటంటే ఫలానా సాటికి పోయాడు. భయం లేదు. భయం లేకుండా దేవుని బిడ్డలు గమనించండి, కొంతమంది జీవిస్తూ ఉంటున్నారు. అటువంటి వ్యక్తులను ప్రియుల గమనించండి, మనం ప్రేమించడం కొద్ది కష్టం అవుతుంది. కానీ మనకు అనుకూలంగా నడిచేటువంటి వాడి విషయంలో ఏదైనా చేయడానికి మనం ఏం చేస్తామంటే సిద్ధంగా ఉంటాం. నా బిడ్డ నాకు అనుకూలంగా నడుస్తుంది కాబట్టి, నా పర్మిషన్ లేకుండా నేను బయటికి వెళ్ళదు కాబట్టి సమస్తమును నేను చూడాల్సిన బాధ్యత నాదే, ప్రతిదీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత నాదే అనేటువంటి ఉద్దేశం చేత ఆ వ్యక్తి విషయంలో మంచి ఆలోచనతో ముందు కొనసాగుతాడు కుటుంబ సభ్యులు. అలాగే కన్న తండ్రి దేవుడు కూడా ఏం చేస్తాడంటే, చెప్పండి, నీ విషయంలో ముందు దృష్టితో ఆలోచించి ఏం చేస్తాడు, నీకు ఏకిడి రాకోకుండా ప్రతి విషయంలో నీ భక్తిని బట్టి నేను కాపాడుకుంటూ వస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పర్మిషన్ వచ్చింది కదా అని చెప్పి అపవాదిగాడు ఏమండి యోబుని ఏదో పడితే చేసేస్తానన్న ఉద్దేశం చేత అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అదిగో అతని శరీరం మీద లేకపోతే అతని ఎముకల మీద నీకు అధికారం ఇచ్చాను కానీ అతని ప్రాణం మీద మాత్రం నీకు ఎటువంటి అధికారం నేను ఇవ్వలేదు అన్నాడు. కొన్నిసార్లు మనం శోధించబడతాం,
కానీ యోబుకి ఎన్ని శోధనలు వచ్చినా దేవుని కృతజ్ఞత చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. అవునా? ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు, అందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ఎవడన్నా చెప్తాడా? మనిషి అన్నటువంటి వాడు ఎవడన్నా చెప్తాడా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోయాడంటే ఎవడన్నా నువ్వు నేను అంటావా? నాకు దేవుడు అంతా అన్యాయం చేశాడమ్మో అని అడుగుతావు. కానీ యోబు మాత్రం అలాగల్లా ఏమేమన్నాడంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా నేనెంతయా. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా నేనెంతయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరమ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయా గొప్పది, కనికరమ గొప్పది. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా నేనెంతయా. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగా నేనెంతయా. దేవుని స్తోత్రం. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు విషయంలో అపవాది ఎవరిని పర్మిషన్ కోరింది చెప్పండి? దేవుని పర్మిషన్ తీసుకుంది. దేవుని పర్మిషన్ తీసుకుంటే, పర్మిషన్ ఇస్తేనే, పర్మిషన్ లేకపోతే నీ దగ్గరికి ఎవడో రాడు. కొన్నిసార్లు శత్రువుల చేతికి ఇజ్రాయెల్ అప్పగించాడు. శత్రువుల చేతికి ఎవరిని అప్పగించాడండి? ఇజ్రాయెల్ అప్పగించాడు. అంటే దేవుని యొక్క పర్మిషన్ లేకోకుండానే వాళ్ళు వెళ్ళుంటారా? దేవుని పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళగలిగారు. కొన్నిసార్లు తిరిగి మళ్ళా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ విషయం ఏం చేశాడు చెప్పండి? పర్మిషన్ ఇచ్చిన దేవుడే మళ్ళీ వాడు మార్పు చెందిన తర్వాత, మళ్ళీ వాళ్ళ లైన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. అంటే విడిపించేవాడు ఆయనే, పట్టించేవాడు ఆయనే. అర్థం చేసుకోండి. గాయమును కట్టువాడు ఆయనే, గాయమును పెట్టువాడు ఆయనే. గాయం పెట్టువాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. ఆయన రెండు ఉన్నాయి. ఏదైనా చేయగలడు. ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే, దేవుడు పర్మిషన్ ఇస్తేనే అపవాది అయినా, లేకపోతే ఒక లోక సంబంధమైనటువంటి ఒక అధికారి మన మీదకి రావాలన్నా ముందు ఎవరి పర్మిషన్ కావాలంటే దేవుని పర్మిషన్ రావాలి. లేకపోతే ఎవరి పర్మిషన్, దేవుని పర్మిషన్ లేకపోతే ఎవడు మన దగ్గరికి రాడు. మనల్ని ఎవడు కూడా ముట్టుకోడు. ఇంకో మాట మీకు నేను చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము, చదువుతానికి వెళ్దాం, టైం అయిపోతుంది. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనం. అతడి నుండి 52వ అధ్యాయము యెషయా గ్రంథము 11వ వచనములో చదవబడినటువంటి మాట, అపవిత్రమైనది అంటే దేవుడు దాని మీద పర్మిషన్ ఇవ్వాల. అపవిత్రమైనటువంటి వాటి మీద, వేటి మీద కూడా దేవుడు ఏమో లేదు చెప్పండి, ముట్టొద్దు, ముట్టొద్దు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే ముట్టుకో. తినవద్దు అన్నది కూడా ఏంటంటే దేవుడు తిను అంటే చెప్తే చెయ్యి, తినొద్దంటే తినకుండా మానేయి. అంటే తినే వస్తువు విషయంలో కూడా పర్మిషన్ కావాలి. పిల్లలు ఏం చేస్తారు? అమ్మ జున్ను తిన్నా అని అంటారు. ఎవరిని? తల్లిదండ్రులు. జున్ను ఎంతవరకు పెట్టాలి పిల్లలకి? అమ్మా ఎంత పెట్టాలి జున్ను? ఎంత పెడతారు జున్ను? జున్ను ఇష్టమైందే కదా, జున్ను రుచిగా ఉంటుంది కదా. పిల్లలు అడుగుతున్నప్పుడు కొద్దిగా పెడతారు, తర్వాత మళ్ళీ జున్ను తినాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు,
తమకు తిన్నా వద్దా అంటారు. ఇది తినేదేగా, ప్రమాదం ఉంది ఎక్కువ తింటే. కొంతమంది ఏం చేస్తారంటే పర్మిషన్, అమ్మో ఏదైనా తినాలన్నా పిల్లలు ఏం చేస్తారంటే అమ్మని అడుగుదాం, అమ్మని అడిగి తిందాం. మీరు తింటారు, అందుకే ఎట్టాగా ఉన్నారు. తిన్నాగానే ఉపయోగాలు పోయింది. దేవుళ్ళ మరి స్తోత్రం చెప్పండి. పర్మిషన్ కావాలి. ఏదన్నా నీసుకోరు అనుకున్నాం, ఏదన్నా మాంసం కూర అనుకున్నాం, కానీ పెద్దవాళ్ళు తిన్నట్టుగా చిన్నపిల్లలకి వేస్తామంటే అది రుచిగా ఉండదు, తింటాం. కానీ ఏంటంటే అరాయించుకునే శక్తి వాళ్ళకు ఉండదన్న ఉద్దేశం చేత ఏం చేస్తామంటే తగు మాత్రమే వేస్తాం, కానీ ఇంకా ఎక్కువ అడిగినా కానీ వద్దమ్మా ఇప్పుడు రేపు తిందుగానిలే అంటాం, కానీ ఎక్కువ ఇయ్యం. అంటే ప్రతి విషయంలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక క్రమం నేర్పుతూ ఉంటాం. కొంతమంది పిల్లలకు తినే విషయంలో తల్లిదండ్రులు క్రమం నేర్పడం, తినే ఇష్టం వచ్చినట్టుగా అంటారు. రేపు పొద్దున కడుపు వచ్చింది అనుకో, అప్పుడు ఏడుస్తారు. నేను చూసేవాడిని, నేను అనుకునేవాడిని వీళ్ళ తల్లిదండ్రులేనా, వీళ్ళ అమ్మ నానేనా, వాళ్ళ పిల్లలేగా, వాళ్ళ పిల్లలు పెట్టుకుని ఏడుస్తారేంటి, వీళ్ళు మాత్రం ఇంత తింటారు, ఆ పిల్లలు మాత్రం కూతి పెడతారేంటి అనుకునేవాడిని. తర్వాత నేను పెద్దవాళ్ళ దగ్గర అడిగితే, నాన్న పిల్లలకి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి, పెద్దవాళ్ళకి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి, అంతేగాని పిల్లలకు తింటున్నారు కదా రుచిగా ఉందని చెప్పి ఎక్కువ ఆహారం పెడితే అది అరాయించుకునే శక్తి లేకపోతే వాడు తర్వాత ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడ్డదాన్ని బట్టి మనవాడేవాళ్ళు నాయన. అంటే తినే ఆహార విషయంలో కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు, పర్మిషన్ తీసుకుంటుంటారు. పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా పెంచింది ఎవరు చెప్పండి? ఏదైనా కావాలని అడుగు, ఏదైనా కావాలని అడుగు అంటారు కొన్ని కుటుంబాల్లో. నన్ను అడిగి తీసుకో, నన్ను అడగకూడదు తీసుకో మాకు అంటారు. అంటే ఏంటి పర్మిషన్? అది మంచి ఇవ్వచ్చో ఇవ్వకూడదు, అపవిత్రమైనది అన్నాడు. అపవిత్రమైనది కొన్నిసార్లు అది అపవిత్రమే చేస్తాయి, అది వ్యతిరేకమైనటువంటి కావచ్చు. రెండోది ప్రభునందు పిల్లలు గమనించండి, అపవిత్రమైన లోకంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అటు ముట్టుకుంటున్నారు. ఏంటవి? మందు ముట్టుకోవద్దురా ఆయన సస్తావురా అని చెప్తున్నాడు. కానీ అది అపవిత్రమే. నీ లివర్ని పాడు చేసేస్తుంది, నీ అవయవాలను ప్రభు తీసేస్తుంది, ఏమండి నీ కుటుంబానికి దూరం చేసేస్తుంది. ఏదో ఒక రోజు త్వరగా చచ్చిపోతాం. ఎక్కువ కాలం బతికేటువంటి నీవు త్వరగా ఆ అపవిత్రమైన ముట్టి తాగి ఏదో ఒక డ్యామేజ్ అయిపోతాడు, చచ్చిపోతాం. ముట్టొద్దు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు వింటావా అంటే వినవు, వింటావా వినవు. అది ముట్టొద్దు అన్నాడు దేవుడు. అది మంచిది కాదు అన్నాడు. ఆ తిరుదినమున త్రాగుదిన సత్యత అన్నాడు అక్కడ ఆదికాండంలో. ఆదికాండంలో 3వ అధ్యాయం 3వ వచనం ఉంది, ఆ మాట ఉంది. నువ్వు ఆ తిరుదినమున నువ్వు సత్యత అంటాడు అక్కడ. నిశ్చయముగా, మామూలుగా కాదు, నిశ్చయముగా నేను అన్నమాట నిజంగా జరుగుతుంది. కానీ ముట్టొద్దు, అది నీకు అపాయం చేస్తుంది, నేను నాశనం చేస్తుంది అని దేవుడు కండిషన్ పెట్టినప్పుడు ఆ పెట్టినటువంటి కండిషన్ ప్రకారం నడుచుకుంటే, దేవుడు పర్మిషన్ లేదు కాబట్టి దేవుడు కండిషన్ పెట్టాడు కాబట్టి ఆ ప్రకారంగా నేను ఉండాలని చెప్పి నువ్వు తలంచి అలా ఉండగలిగినప్పుడు దేవుడు పెట్టారా నువ్వు సేఫ్గా ఉంటావు. లేకపోతే చేసేది ఏముంది? ఏమీ లేదు. ఈనాడు దినాన్ని ఎంతమంది పనికిరాని దానికోసం జగ్గబడుతున్నారు, పనికి మాని దానికోసం వాటి కోసం ఏమండి ఖర్చు పెడుతున్నారు, పనికి మానినటువంటి వాటిని ముట్టుకుంటున్నారు. ఏమండి ముట్టొద్దు అని ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏమండి ఆ మాటను విశ్వసిద్దాం. ఆ కన్నతండ్రి దేవుడు మనతో చెప్తున్నాడు, మన మేలు కొరకే కదా, మన బాగు కొరకే కదా అన్నటువంటి తలంపు కలిగి ఏమండి దానికి దూరంగా ఉంటే నిండు నూరేళ్ళు హాయిగా వంటి తిరుగుతున్నాడు. దేవుడు మేలు చేసినా మొన్నదాకా ఏమంటే నేను దాకా మా వాడు తాగాడయ్యా, అయిపోయాడయ్యా, వాడి కోసం ప్రార్థన చేయయ్యా. ప్రార్థన చేస్తాం, దేవుడు కాస్త బాగు చేశాడు. అప్పుడు దేవుడు చెబుతాడు, అయ్యా మళ్ళీ ముట్టుకోమాకైనా, మరి తాగుడుతోడికి వెళ్ళమాకైనా, మళ్ళీ తేడా వస్తుంది ఆయన, దేవుడు నేను కనికరించాడయ్యా, దేవుడు నేను బాగు చేశాడయ్యా అని చెప్పినప్పుడు ఏమండి వివరవంతుడు బుద్ధి కలిగినటువంటి వ్యక్తి అయితే వీరేం చేస్తాడు, ఆ దెబ్బతో దాన్ని వదిలిపెట్టేస్తాడు. బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మళ్ళీ ముట్టుకుంటాడు దాన్ని. మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? ముట్టుకుంటాడు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అపవిత్రమైన దేనిని ముట్టకూడదు. ఇది దేవుని కండిషన్. అపవిత్రమైనటువంటి వాటి విషయంలో దేవుడు పర్మిషన్ ఇవ్వాలా? పర్మిషన్ ఈ వేటి విషయంలో పర్మిషన్ ఇవ్వాలో వాటి విషయంలో పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. వేటిని తినవచ్చో వాటినే తిను, ఏం చేయాలో అదే చెయ్యి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడు.
ఎక్కడికి వెళ్ళాలో ఆయన అడిగి పర్మిషన్ తీసుకుని వెళ్ళు. అది నీకు మేలు చేస్తుంది. కానీ ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఇష్టానుసారంగా దేవుని బిడ్డలారా నువ్వు భూమి మీద జీవించావంటే ఆయన ఏం చేయలేదు, వదిలేస్తాడు అంతే. ప్రతి విషయంలో యోబు దేవుని చిత్తానుసారుడు, దేవుని పర్మిషన్ లేకుండా ఏ పని చేసేవాడు కాదు. వింటున్నారండి? సావనైన సస్తాకి ఏంటంటే దేవుని కోసం నిలబడ్డాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంత గట్టి గొప్ప విశ్వాసం కలిగినటువంటి మహాభక్తుడు. అటువంటి విశ్వాసం నీకుందా? అటువంటి విశ్వాసం మనకుందా? దేవుడు ఈరోజు మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు? ఏమన్నారు మీరు? ఏమన్నారండి? నేను నిలబెడితే దాన్ని పడదోయగలిగిన శక్తి ఎవడకుందన్నాడు. నేను నిలబడితే పడదోయగలిగిన శక్తి ఎవడకుందన్నాడు. అవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రియుల యోబు నిలబెట్టింది ఎవరు? దేవుడు. యోబు విశ్వాసాన్ని బట్టి, దేవుని బిడ్డలారా యోబు నమ్మకత్వాన్ని బట్టి, యోబు భక్తిని బట్టి అపవాది ఏదో పందెం కట్టాడు, ఏదో చేశాడు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా గమనించండి, యోబు యొక్క భక్తిని బట్టి ఒకళ్ళు ప్రాణం పోయేటట్టు చేస్తామో, శరీరం మొత్తం మీద నీకు అధికారం ఇచ్చేసా, పర్మిషన్ ఇచ్చేసా, నీకు ఒక ప్రాణం మీద తప్పనిచ్చింది. ఆయన నిలబెట్టాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దయచేసి ప్రభునందు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రి కాల సేవలో మనం గుర్తు చేసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటే, ఏంటంటే దేవుని చిత్తానుసారముగా నువ్వు ఉండగలిగినప్పుడు ప్రతి విధమైనటువంటి కీడు నీ దగ్గరికి రానపోకుండా దేవుడు ఏం చేస్తాడు? నీ చుట్టూ కూడా కంచేస్తాడు. ఏ అపాయము నీ దగ్గరికి రానివాడు, ఏ ఆపద నీ దగ్గరికి రానివాడు. ఏ తెగులు నీ గుడారము, చెప్పండి, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గము కన్నిటిలో నీవే శ్రేయమైనందున, మార్గము కన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నీలోనా నివసించేది అందునా, ఇవిగో నీలో నివసించేది అందునా, ఇవిగో నీలో నిలచి ఆత్మబలములు కలియుగా కొరకు, నీలో నిలచి ఆత్మబలములు కలియుగా కొరకు, నాపై నాలుగా ఆత్మవాసము కుమారుడు, నాపై నాలుగా ఆత్మవాసము కుమారుడు, నీలోనా నీలోనా నివసించేది అందునా, నీవిగో నీలో నివసించేది అందునా, నీవిగో అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ముగిస్తున్నాను. ఈరోజు ఈ రాత్రి వేళ
ఈ కుటుంబమును దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు తన రెక్కల నీడలో భద్రపరుస్తున్నాడు. ఈ కుటుంబం చుట్టూ తన కంచి వేస్తున్నాడు. ఆ కంచి దాటి అపవాది రావాలి కానీ ఆ కంచి తీసి ఎవడో లోపల రాలేడు. కాబట్టి నీ విశ్వాసము, నీ నమ్మకత్వం, నీ భక్తి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, ఎటువంటి కండిషన్స్ చెప్పాడు, ఆ ప్రకారం ఉన్నాడు. ఆయన పర్మిషన్ లేకుండా ఏ పని చేయమాక. ఆయన పర్మిషన్ ఉంటేనే అపవాది కూడా ఏం చేయలేకపోయాడు. మరి ఆయన పర్మిషన్ లేకుండా నువ్వు చేసే పనులు ఎటువంటివి? నువ్వు నడిచే నడవడికి ఎలా ఉంది? ఏదైనా ఒక వస్తువు కొనాలంటేనే నీ ఇంట్లో నీ భర్త పర్మిషన్ అడుగుతావు, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నీ పట్ల ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తానుసారముగా నువ్వు నడిస్తే కనుక అపవాది కానీ, వాడి అరుచరులు కానీ, వాడి తంత్రాలు కానీ ఏది కూడా నిన్ను ముట్టదాలదు, నిన్ను ముట్టుకోదు. ఎందుకంటే దేవుడు వాడికి పర్మిషన్ ఇవ్వలేదు. యోబు విషయంలో చెప్తున్నాడు, ఇదిగో నువ్వేదో అడుగుతున్నావు కాబట్టి నీకు ఇస్తున్నాను. అది కూడా శరీరం మీద కానీ, లేక ఆయన ఆస్తుల మీద కానీ, ఆయన పశువుల మీద కానీ, ఆయన బిడ్డల మీద కానీ, ఆయన శరీరం మీద కూడా ఇస్తున్నాను. ఏదో నన్ను దూషిస్తాడని చెప్పి అంటున్నావు కానీ నన్ను నా కుమారుడు దూషించలేదు. నా కుమారుడు ఎప్పుడు నన్ను స్తుతిస్తూనే ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడు నా కృతజ్ఞత ఆస్తులను చెల్లిస్తూనే ఉన్నాడు. ఈ కృతజ్ఞత కూడికలో నీకు ఎన్ని బాధలు వచ్చినా దేవుని స్తుతిస్తావా? దేవుని కృతజ్ఞతగా జీవిస్తావా? ఈ కృతజ్ఞత కూడికలో కన్నతండ్రి దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటలను మర్చిపోక ఎవరు వేసుకుంటూ ఇక నుంచి దేవుని కండిషన్ మీద, దేవుని చిత్త ప్రకారముగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ రాత్రి విన్నటువంటి వీరందరూ దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఏ పని చేయమాకండి. ఒక అధికారి పర్మిషన్ లేకుండా ఒక పనివాడి ఏం చేయడు. అలాగే ఇంట్లో తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా బిడ్డలు బయటికి వెళ్ళరు. అలాగే ఏ పర్మిషన్ కావాలన్నా, ఏ పని కావాలన్నా పర్మిషన్ లేకుండా ముందుకు వెళ్ళరు. కానీ నీవు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టుగా కొన్నిసార్లు నడుస్తూ ఉంటావు. దయచేసి ఈరోజు ఈ వాక్యం ద్వారా ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. ప్రభా, కొన్నిసార్లు నీకు వ్యతిరేకంగా నడిచినప్పటికీ నైనా నన్ను క్షమించావు, నన్ను ప్రేమించావు, నాకు జీవితం ఇచ్చావు, నా బిడ్డ విషయంలో కానీ నా విషయంలో కానీ నా చేయి విడిచిపెట్టలేదయ్యా. అందుకు నీకు స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకో.